లేకపోతే మార్నింగ్ లేచినా కూడా ఆఫ్టర్ ఈవినింగ్ కూడా క్లాస్ పొమ్మన్నా కూడా ఎంత సతాయిస్తుడు సార్, నాకు చాలా సతాయిస్తుడు అని చెప్పాను. నెక్స్ట్ ఇంకో ఓడేం చెప్పింది ఆ మదర్ అంటే, నువ్వు ప్రతిరోజు సతాయిస్తున్నావు కదా, నీకు చెయ్యలు కొడితే బాగుండేది అని చెప్పిందంట. నువ్వు చెయ్యలు కొట్టే మంచి చెయ్యలు కొడతా చెప్పారు. ఎవరు చెప్పారు? ఒక అబ్బాయి చెప్పిండు. ఎవరికి చెప్పిండు? తన తల్లికి చెప్పిండు. చూడండి, చాలాసార్లు నేను తల్లి గురించి చెప్తున్నా, తండ్రి గురించి చెప్తున్నా, వాళ్ళ గొప్పతనం చెప్తున్నా. ఎవరైతే తండ్రికి విలువ అయ్యారో వాడి జీవితంలో వాళ్ళు సక్సెస్ కాలేరు అని చెప్పాను. తల్లిదండ్రులకి ఎంత విలువ ఇస్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనకు దైవంతో సమానము కదా. అలాంటి దైవంతో సమాన తల్లిదండ్రులు మనం తిట్టినా కూడా నేనేది చెప్తాను, ఉఫ్ఫని పెద్ద మాటలతో మాట్లాడతాను. సౌండ్ అంటే సౌండ్తో కూడా మాట్లాడదు వాళ్ళతో. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారు, సౌండ్ గట్టిగా మాట్లాడాలి, లో వాయిస్ ఉండాలి, లో వాయిస్తో మాట్లాడాలని, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ఖచ్చితంగా వెళుతూ మీకు మీ నాన్న ఉన్నాడు, మార్నింగ్ మీకోసం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాడు, ప్రతిరోజు కష్టపడుతున్నాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడు అంటే మీ కొరకు కష్టపడుతున్నాడు, మీ భవిష్యత్తు కొరకు కష్టపడుతున్నాడు. మీరు ఫ్యూచర్లో మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, నా లెక్క ఇలాంటి పనులు చేసుకుంటే ఇలా ఉండొద్దు అని మీ కొరకు కష్టపడుతుంటే మీరేం చేస్తారు అంటే ఇంటి దగ్గర కూర్చొని ఇన్స్టాగ్రామ్ పని చేస్తారు, మీరేం చేస్తారు అంటే ఫేస్బుక్తో మాట్లాడుతారు, మీరేం చేస్తారు అంటే యూట్యూబ్లతో మాట్లాడుతారు. అవన్నీ వాళ్ళు కష్టం. ఒకసారి మీ నాన్నని పోయి అడగండి, నాన్న ఏం కష్టపడుతున్నావు నాన్న, మార్నింగ్ నుంచి ఇందాక కష్టపడుతున్నావు కదా, మన సమస్య ఉన్నాయా అంటే మీ నాన్న చెప్తారు. ఎలా అంటే మీ నాన్న చెప్పే సమస్య ఎలా ఉంటుంది అంటే మీరు వినలేరు. అలాంటి సమస్య నాకు చాలా అప్పులు ఉన్నాయి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అయినా కూడా మిమ్మల్ని ప్రతిదీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు సరిగా ఇస్తున్నాడు, టైంకి ప్రకారంగా ఇస్తున్నాడు. కానీ మీరు ఎప్పుడైనా కూడా మీ నాన్న చేసే కష్టాన్ని గుర్తించండి, ఆ కష్టానికి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మీ నాన్న ప్రతిసారి జీతం తీసుకున్నాడు ఇంటికి వస్తాడు, నెల మొత్తం పని చేస్తాడు, లాస్ట్ నెలకు జీతం తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఆ మధ్యాహ్నం మీ నాన్నకి చాలా ఆకలి అవుతుంటుంది, బాగా ఆకలి అవుతుంటుంది. ఆకలి అయితే నేను పోయాలని రెస్టారెంట్లో జీతం వచ్చింది కదా, బిర్యానీ తిందాం రెస్టారెంట్ కానీ మైండ్ సెట్ చేసుకొని ఎక్కడికి వెళ్తారంటే రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్కి వెళ్ళగానే అక్కడ రెస్టారెంట్లో బిర్యానీ 150 రూపాయలు బిర్యానీ ఉంటుంది. 150 రూపాయలు బిర్యానీ ఉండగా మైండ్ సెట్ చేసుకుని ఉన్నాడు, వద్దులే నేను తింటే నా ఒక్కడే కడుపు నిండుద్ది, ఈసారి ఈ 150 రూపాయలతోని ఇంటికి వెళ్తూ నేను ఆ 150 చికెన్ తీసుకెళ్ళిపోతే నా పిల్లలు మొత్తం తింటారు అనే ఉద్దేశంతో అందరూ చికెన్ తీసుకొచ్చి ఉన్నంగా సంతోషపడతారు మీ నాన్న. అలాంటి త్యాగం చేస్తారు మీ నాన్న. అలాంటి నాన్నని మనం ఏం చేస్తున్నాం అంటే నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడదు, నాకనికేం తెలుసా, నీ దేవుతో నువ్వు అడిగేయని చెప్తుంటాం. కానీ ఎప్పుడైతే తండ్రిని రెస్పెక్ట్ ఇస్తారో అతని భవిష్యత్తులో హిస్టరీని క్రియేట్ చేస్తారు. అలానే తల్లిని తీసి పారేస్తుంటాం. తల్లిని కూడా మీ తల్లిని చూడండి, 9 మాసాలు 9 నెలలు మీ కడుపులా ఒక మీ పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, మీ బ్యాగ్ తీసి మోసుకొని వస్తుంది కదా, ఆ బ్యాగ్ మీ ఫ్రెండ్ని అండి మీతో మోసుకురమ్మని చెప్పండి. ఇంటి నుంచి స్కూల్కి మోసుకురావడానికి ఎంత ఇబ్బందులు పడతాడంటే ఒకసారి ఇబ్బంది పడతాడు. కానీ మీ అమ్మ 9 మాసాలు మీ కడుపును ఉంచుకొని 2 కిలోల కేజీల పాపని కానీ భార్య 9 మంత్స్ అక్కడ చేస్తుంది. కానీ ఎలాంటప్పుడు సంతోషం ఉన్నది. ఎప్పుడైతే మీరు 8 మంత్స్ టైంలో వచ్చిండ్రో, 8 మంత్స్ కడుపు ఉన్నారో, ఆ రాత్రి మీ అమ్మ కనుక్కున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కడుపు ఆడుకుంటారు, లోపల ఆడుకుంటా ఒక తనంగానే బాగా పెయిన్ వస్తుంది, విపరీతంగా పెయిన్ వస్తుంది, కళ్ళ నుంచి నీరు కారుతుంటది. అయినా కూడా పక్కన నాన్న లేపి ఏముంటదండి, లేండి పక్కన లోపల బాబు ఆడుకుంటుందండి, లోపల పాప ఆడుకుంటుందని చెప్పి గర్వంగా ముడిసిపోద్ది మా అమ్మ. అలాంటి అమ్మని మనం ఏం చేస్తున్నావు చెప్తున్నావు, అలాంటి అమ్మని ఏం చేస్తున్నావు, నీకేం తెలియదు పో అంటున్నావు. చూడండి, మీకు మన చిన్న చెప్పాలంటే ఎప్పుడైతే మన ఒక చిన్న ఇంజక్షన్ తీసుకుంటానో ఎంతో పెయిన్ అయితే కదా, మీ అమ్మ మీకు ఇక ఉన్నటువంటి 9 మంత్స్ తర్వాత ఈ భూమి మీద తీసుకురావడానికి 2 రకాల తీసుకుని వస్తుంది. ఒకటి నార్మల్ డెలివరీ, రెండోది సిజరన్ డెలివరీ. నా సిజరన్ డెలివరీ అంటే ఏం తెలుసా, తెలిసి అనుకుంటా, పోతేప్పుడు చిన్న గాయం తెలిగి కింద పడి గాయం తెలిగితే మనకు కుట్లు వేయాలంటే 2-3 కుట్లకే మనం అయ్యో అంత దెబ్బలు ఉంది కదా, చాలా పెయిన్ అనిపిస్తుంది, నాకు చాలా పెయిన్ అనిపిస్తుంటాం. కానీ మీ అమ్మ మీ కడుపు మొత్తం కోయించుకొని మిమ్మల్ని బయట తీసేటప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తుందో తెలుసు మీకు. అలానే 2 రకం నార్మల్ డెలివరీ చేస్తుంది. ఆ నార్మల్ డెలివరీ చేసినప్పుడు దానికి మనం యాక్చువల్లీ ఆ ఉన్నటువంటి పెయిన్ ఎలా ఉంటుందంటే, మన చిన్నగా ఒకసారి మీరు పిన్ చేసుకోండి, నొప్పి వచ్చిందా, ఆ నొప్పిని మనం దేంతో కొలుస్తాం అంటే డ్రెస్లా కొలుస్తాం. దేంతో కొలుస్తాం మనం?
డెల్స్ లా కొలుస్తాం. ఆ డెల్స్ అంటే 0.01 డెల్స్ అంటాం ఆ నొప్పిని. అదే నేను వచ్చి మీకు బాగా నొప్పి తొడపాశం పెట్టనుకోండి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నొప్పిని మనం 0.1 డెల్స్ కొలుస్తాం. అలానే మీ అమ్మ ఎప్పుడైతే మనం మిమ్మల్ని బయట తీసుకురావడానికి నార్మల్ ఉంటుందో అప్పుడు ఎంత నొప్పి పరిస్థితి అంటే 57 డెల్స్ నొప్పిని భావిస్తుంది. అలానే ఎలా ఉంటుందండి 57 డెల్స్? ఎప్పుడైతే ఉన్నటువంటి సుత్తి ఉంది కదా, ఈ సుత్తి తీసుకొని మీ అమ్మ ఎంత వీపు మీద ధన 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 అని ఒక 20 సార్లు కొడితే ఎంత నొప్పి ఉంటుందో, ఒక తేను మీ మీద వదిలిపెట్టేసి కరుస్తుంది కదా, అలాంటి కరుస్తే ఎంత నొప్పి ఉంటుందో అలాంటి నొప్పిని భరించుకుంటా మిమ్మల్ని సంతోషంగా బయటకు తీసుకువస్తుంది. అంత గొప్ప అమ్మ. అలాంటప్పుడు డాక్టర్ మిమ్మల్ని బయటకు వచ్చినప్పుడు మీ రక్తంతో ఉంటే ఆ గ్లౌజ్ వేసుకొని బయట తీసుకొస్తారు. కానీ మీ మదర్ ఏం చేస్తుందంటే ఆ ఉన్నట్టు గ్లౌజ్ లేకుండా ఆ మీ మదర్ని ముట్టుకొని ఏం చేస్తుంది, ముద్దు పెడుతుంది. ఎప్పుడైతే రక్తం మడుగులు నిన్ను బయటకు వచ్చిన తర్వాత ఆ రక్తం మడుగు నుంచి ఎక్కడ మల్లెపూలుగా తయారు చేసి మిమ్మల్ని పంపిస్తుంది. అలాంటి అమ్మని మనం ఏం చేస్తున్నాం అంటే నీకేం తెలియదు బ్రో, నీకేం తెలియదు అని తింటున్నాం. అలాంటి అమ్మని చూడండి, అమ్మ అనే పదమే చాలా గొప్ప పదం. అలాంటి అమ్మ ఎంత రెస్పెక్ట్ మనం మదర్కి ఇస్తామో, ఎంత రెస్పెక్ట్ మనం ఫాదర్కి ఇస్తామో, ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా ఏదో సక్సెస్ అయితే మనం హిస్టరీ క్రియేట్ చేస్తాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో మీ జ్ఞానమే మీకు పెరిగిపోద్ది. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తుందో మీరు ఏం చదువుతారు కదా అది ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోద్ది. ఏదెప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో మీరు ప్రతి పని చేస్తారుగా, ప్రతి పనిలో మీకు విజయం సాధిస్తారు. అది ఎప్పుడైతే బ్లెస్సింగ్ తీసుకుంటాం కదా అప్పుడు విజయం సాధిస్తారు. అలాంటి బ్లెస్సింగ్ మనం తీసుకోవాలి. మనం స్వామి వివేకానంద చెప్తారన్నమాట, ఎగిరే కిరటాలు నాకు ఆదర్శం అని చెప్తారు. ఎందుకంటే పైకి ఎగురుతున్న కొద్ది కాదు, లేస్తున్న కొద్ది కాదు, కింద పడినసారి ప్రతిసారి లేస్తుంది కదా, అందుకే నాకు ఆదర్శం అని చెప్తారు. అది మనకు కావాల్సింది. మనకు సక్సెస్ అయిపోవాలి. ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. ఫెయిల్యూర్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉండాలి. ఫెయిల్యూర్ లేకపోతే మన సక్సెస్ కాలం ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే ఆటలు ఆడిస్తుంటాం స్కూల్లో, ఆటలు ఆడిస్తే ఒక సైడ్ గెలుస్తారు, ఇంకో సైడ్ ఓడిపోతారు. ఓడిపోయేటాడు ఓడిపోతారా అంటే మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తుంటాడు. అది సక్సెస్ ముందుకుంటుంది. కాబట్టి ప్రతిసారి మనం సక్సెస్ వైపు చేయాలి, సక్సెస్ వైపు ఉండాలి. ప్రతిదీ మనం ఆలోచించాలి. ఏది మాట్లాడినా కదా ఇవాళ మీరు ఇంటికి పోవాలి, అమ్మా ఐ లవ్ యూ అమ్మా, నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు అమ్మా, నువ్వు నా కోసం చాలా పని చేస్తున్నావు అమ్మా, ఇవాళ నీకు కష్టపడనీయనమ్మా, ఇవాళ నుంచి ప్రతిసారి హెల్ప్ చేస్తానమ్మా, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తానమ్మా, ఇవాళ నుంచి నీకు హై వాయిస్ మాట్లాడమ్మా, ప్రతిదీ కూడా నేను పని చేస్తానమ్మా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ మాట మీరు చెప్తారో మీ తల్లిదండ్రులకి, ఎప్పుడే చేస్తారో అక్కడి నుంచి చూసుకోండి. ఆ జ్ఞానం, ఆ బ్లెస్సింగ్ అనేది మనకు వస్తుంది. ఆటోమేటిక్గా మన జ్ఞానం అనేది హై క్లాస్ ఇవన్నీ చేస్తారా? సౌండ్ రావట్లేదు. రోజు పోగానే ఏం చేయాలని చెప్పిన ఇంటికి బ్లెస్సింగ్స్ కావాలని ఏం చేయాలి? ఒకసారి మీరంతా తల్లిదండ్రులు లేనప్పుడు చాలా మంది చెప్తారు, ఉన్నప్పుడు ఏం చేస్తారు, కసిరించుకోవడం, తిట్టడం చేస్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోతారో అప్పుడు మీకు వాల్యూ తెలుస్తుంది. ఎవరు తల్లిదండ్రులు చనిపోతే మంచిగా ఉండాలి కోరుకుంటాం, కానీ ఏదో ఒక రోజు వాళ్ళ స్ట్రెంత్ తగ్గిపోద్ది, వాళ్ళ బలహీనులు అవుతారు, వాళ్ళు ఏదో ఒక చనిపోతారు. ఆ రోజు ఏం చేస్తామంటే ఈ రోజు పోయి అమ్మ నన్ను క్షమించమ్మా అని పాదాల దగ్గర నెయ్యితోని పాలతోని మొత్తం కడుగుండా నన్ను క్షమించమ్మా అని చెప్తారు. ఆ రోజు మీరు క్షమించు అని చెప్పినా కూడా మీ తల్లి తను వినే పరిస్థితుల్లో ఉండరు. ఎప్పుడైతే ఇప్పుడు బ్రతికే ఉన్నారు కదా, నీకోసం హార్మిస్ పనిచేస్తున్నారు కదా, 24/7 నీకోసం పనిచేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఉన్న తల్లిదండ్రులు చెప్పండి, అమ్మా ఐ లవ్ యూ అమ్మా, నీ కొరకు చేస్తాను, ఏ పని చేస్తానమ్మా, నన్ను చెప్పమ్మా చెప్పండి. ఎందుకంటే తల్లి తండ్రి పోయిన తర్వాత ఆ వాల్యూ తెలిసిన నమ్మవేస్తుంది. ఎప్పుడైతే బతికే ఉన్నారు కదా, బతుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకోండి. ఎవరైతే తండ్రి లేరు వాళ్ళకి అడగండి, తండ్రి లేరు అడగండి, వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో నాకు చాలా మంది వచ్చి దించిపోతున్నారు కదా తండ్రులు, నా తండ్రి కూడా ఉంటే బాగుండేది కదా, నాకు కూడా వచ్చి దించిపోయేటోళ్ళు, నాకు కూడా తీసుకెళ్ళిపోయేటోళ్ళు అని చెప్పి అలాంటి వస్తుంది. కాబట్టి ఉన్న తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వండి, ఉన్నప్పుడే రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పుడే వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటుండండి. ఎప్పుడైతే వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు ఏం చేస్తారో హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.